వెల్కమ్ టు వీడియో ప్రైమ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము భూ పందేరం అనేటువంటిది యథేచ్ఛగా సాగుతోంది. అప్పనంగా భూములు కట్టబెట్టడం అనేటువంటిది మరీ విచిత్రమైనటువంటి విషయం. 99 పైసలకి బడా కార్పొరేట్ సంస్థలకి టీసీఎస్ అలాంటి వాటికి ఒక 2-3 వాటికి కేటాయించి ఆ, వాటి ముసుగులో వాటికి ఇస్తున్నామన్న ముసుగులో అసలు ఉరస అని అసలు ఊరు పేర్లని చాలా కంపెనీలకి దోచిపెట్టడం అనేటువంటి మనం చూస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైజాగ్ వీటి కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి విలువైన భూములు, పర్యావరణానికి సంబంధించినటువంటి కొండలు, ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి సింహాచలం అప్పన్న కొండను కూడా అప్పనంగా రిసార్ట్స్ కి కట్టబెట్టడం అనేటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం. చాలా దారుణమైనటువంటి విషయం. భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రైవేట్ రిసార్ట్ కూడా భూమి కేటాయించారంట. భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి చేసేస్తున్నారు. దీంతో బౌద్ధం ఆనవాళ్ళు లేకుండా పోవటం. ఇంకా అప్పన్న కొండపై అయితే మహా అపచారం ఏంటంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలన్నిటితో పాటు సింహాచలం కొండలను కూడా వదలట్లేదు. ప్రైవేట్ రిసార్ట్లు, డేటా సెంటర్ల పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేసేస్తున్నారు. ఇది పర్యావరణమే కాదు, అసలు ప్రకృతి సంపదే కాదు, ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది మరీ ఇది విచిత్రమైనటువంటి విషయం. అప్పన్నను కూడా వదలట్లేదు. ఈ విషయాలన్నిటి మీద మనతో సమగ్రంగా చర్చించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ అసలు రిషికొండ లో పెద్ద ప్యాలెస్ కట్టేశారు, బోడిగుండు చేసేశారు అని అన్నారు. వాస్తవానికి అక్కడ టూరిజం హరిత రిసార్ట్స్ ఉన్న ప్లేస్ లోనే ఆల్రెడీ ఎప్పుడో 90s లో కట్టిన దాన్ని చిన్నగా ఎక్స్పాండ్ చేస్తే దాని మీద విషం జిమ్మి బురద జల్లి నానా యాగి చేసి ఇంకేముంది పర్యావరణం ధ్వంసం అయిపోయింది, జగన్ ప్యాలెస్లు కట్టేసుకున్నాడు అని ఒక రచ్చ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో కొండలన్నీ కూడా పిండి చేసేస్తున్నారండి. అసలు ఏంటి ఈ వైపరీత్యం ఏంటి సార్? ఇప్పుడు మన బీటీవీ ద్వారా వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ప్రజెంట్ ఆ విశాఖల యూనిటీ మహాల్ అని దేనికి సంబంధించిందంటే 172 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సార్. 172 crores ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనతో ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా మొత్తుకుంది. ఓకే, ఇక్కడ ఋషికొండలో ఏదో జరిగిపోతుంది, కట్టడాలు కట్టేస్తున్నారు, కొండను చూశారని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసేసి ఏదో హడావుడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇప్పుడు యూనిటీ మహాల్కి కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన కొత్తగా ఏమి కట్టలా, ఉన్నదాన్ని కొంచెం దాన్ని బాగా మోడిఫై చేసి దాన్ని ఎక్స్పాన్షన్ చేశారు అంతే. కానీ ఇప్పుడు వీళ్ళు యూనిటీ మహల్ ఏంటంటే కొత్తగా కొండని తొలిచి స్థాపిస్తున్నారు. అది దేనికయ్యా అంటే ఈ హ్యాండ్లూమ్స్ కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, అవి కానీ ఈ హస్తకళలకు సంబంధించినవి ఉంటాయి కదా, ఈ అన్నిటిని కూడా ఈ చేతి కళలో ఇవన్నీ ఉంటాయండి. వీటిని ప్రోత్సహించే ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనతో వీళ్ళు 172 కోట్ల ప్రాజెక్ట్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ఇది ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొండనే తొలగిచ్చేస్తున్నారు. కోస్టల్ కారిడార్ లో మీరు ఏ పని చేయాలన్నా కానీ మీకు సిఆర్జెడ్ అని కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఆ ఉల్లంఘన జరగకూడదు. దానికి అన్ని పర్మిషన్స్ కావాలండి. బీచ్ రోడ్డు కానీ కోస్ట్ లో బెల్ట్ లో ఏది చేయాలన్నా కానీ నిర్మాణాలకి ప్రత్యేకమైన అనుమతులు ఉండాలి. దాంతో పాటు వీళ్ళకి జీవీఎంసీ, విఎంఆర్డిఏ పర్మిషన్లు కూడా చాలా అవసరం. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అసలు దాని దగ్గర నుంచి ఏమైనా ఎన్ఓసి తీసుకున్నారా, దాని పర్మిషన్ తీసుకున్నారా, ఇవన్నీ ఇంతవరకు డిస్క్లోజ్ చేయలేదు ప్రజల కాళ్ళు. ఎవరికి ఏమి చెప్పిన దాఖలాలు కూడా లేవు. మరి ఎంతవరకు సక్రమ కట్టడాలా అక్రమ కట్టడాలా అనేది వాళ్ళు నిర్ణయం చెప్పాలన్నమాట. సో నేనేమంటానంటే ఇక్కడ ఈ ఋషికొండ బీచ్ రోడ్డు ఏదైతే ఉందో అది ప్రధానంగా ఈ కోస్ట్ లో ఇది పర్యావరణానికి సంబంధించింది. ఈ పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ కట్టడం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటాను, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న ప్లేస్ ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పనికొచ్చే పని చేస్తేనేమో తప్పైపోయింది. అదే వరకు ఈ రోజున ఇది కడుతుంటేనేమో ఒప్పు అయిపోయింది. ఇది ఏంటి నాకు అర్థం కాదు. ఏంటంటే అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఎలా ఒప్పు అవుద్ది? అసలు దీనికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? ఇవన్నీ చూసుకున్నారా? గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా? ఇవన్నీ ప్రజలకి వైట్ పేపర్ రిలీజ్ చేశారా, చేయలేదా?
అసలు ఇదేంటి ఎటువంటి ఇది లేదనమాట. అంటే ప్రజలకి ఎటువంటి జవాబుదారితనం లేకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన రేటుకి కాంట్రాక్టులు ఇచ్చేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఎంతవరకు మనకు దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నది రాష్ట్ర ప్రజలే గమనించాలి. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తేనేమో రాంగ్ అయింది. ఈ రోజున వీళ్ళు కొండలన్నీ తుల్చేసి హస్తకళకే ప్రదర్శించాలా అని చెప్పేసేసి ఇవన్నీ ఏదో ఇండస్ట్రీస్ లాంటివి పెడుతుంటేనేమో ఒప్పయింది. ఇది కోస్టల్కి ఆ సముద్రం ఒడ్డు పక్కనే. ఇది మరి ఈ రెండుకి పర్మిషన్ ఉన్నాయా లేవా? ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ ఎవరు ప్రశ్నిస్తారు? సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించిన ఈ కొండని నరసింహస్వామి కొలువై ఉన్న అప్పన్న కొలువై ఉన్న కొండగా భావిస్తారు. దీన్ని తవ్వేయడం మీద భక్తులు కూడా పాపం వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి సార్. ఇది కేవలం ఇక వేసవికాలంలో పీక్ సీజన్లో కాలనీలకి నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60-70 అడుగుల లోతుల్లోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముదసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముదసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇన్ని సమస్యలు వస్తున్నాయండి, నీటి ఎద్దడి కూడా వస్తుందంట. డేటా సెంటర్ కి వాటరే రిసోర్స్ అన్నమాట. ఆ వాటర్ లేకపోతే డేటా సెంటర్ అనేది పని చేయదు, పనికి రాదు. కంప్లీట్ గా అది వాటర్ మీదే ఆధారపడి నడుస్తుందండి. విశాఖపట్నం మొత్తానికి ఎంత వాటర్ కావాలో ఒక డేటా సెంటర్ పెడితే అంత వాటర్ వాంటింగ్ అవుతుంది, అంత అవసరం అవుద్ది అక్కడ. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయా అంటే అవి రావండి, చాలా తక్కువ ఉద్యోగాలే వస్తాయి. కానీ వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటంటే లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనేది ఒక జనాల యొక్క ఇల్లిటరేట్ ని ఆసరాగా తీసుకొని వీళ్ళు జనాల్ని మోసం చేస్తూ డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, విశాఖపట్నం బాగుపడిపోద్ది, ఏదేదో పెట్టకథలు చెప్తున్నారు. అవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ వాస్తవం కాదు. డేటా సెంటర్ రావడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ మొదలవుద్ది విశాఖపట్నంలో. చాలా భయంకరంగా ప్రజలు వాటర్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి ఈ డేటా సెంటర్ వల్ల. మరి చూడండి, ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. డేటా సెంటర్ లో అన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రజలకి. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటంటే ప్రజలకి డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం జీవితం మారిపోద్ది, దాని భవిష్యత్తు మారిపోద్ది. లక్షల మందికి ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు అంటండి అక్కడ మహా అంటే 100 వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయంట అంతే డేటా సెంటర్. అంతే చెప్తానండి. ఇప్పుడు ఆ డేటా సెంటర్ వల్ల ఎంత హీట్ ఎనర్జీ వస్తుందండి. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ కూడా మొత్తం పోతండి. పశువులు పక్షులు ఏం బతకవండి అక్కడ. చాలా హీట్ గా తీసుకుంటుంది, చాలా వేడైన ప్రాంతం అయిపోద్ది ఆ చుట్టుపక్కల అంతా కూడా. తాజాగా సోషల్ మీడియాలో కామెంట్ చూస్తున్నామండి, హుదూద్ తుఫాన్ అనేటువంటిది ఎంత విధ్వంసం సృష్టించిందో వైజాగ్ కి. ఇప్పుడు అలాంటి ఒక 100 హుదూద్ తుఫాన్లతో సమానం అంట ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం. నేను ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఈ డేటా సెంటర్ లో ఎంత దాని వల్ల రేడియేషన్ ఎక్కువైపోతుంది సార్. పశువులు పక్షులే కాదండి, మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుద్ది. చాలా రాష్ట్రాలు మాకు ఈ డేటా సెంటర్ వద్దని వాళ్ళు తోసేస్తే తరిమేస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వీళ్ళేమో రూపాయికి 99 పైసలకి స్థలాలు ఇచ్చేసి డేటా సెంటర్ పెడుతున్నాము, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఈ అమాయకులకి చెప్పేసి ఒప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వం చేసేదని అర్థం కావట్లేదు. ఈ డేటా సెంటర్ వల్ల నష్టాలు ఎక్కువ లాభాల కన్నా. పక్క రాష్ట్రాల్లో వద్దంటే వాళ్ళు తరిమేస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు పెడుతున్నారండి. ఇంకోటి రిసార్ట్స్ ఏంటంటే ఇక్కడ మన దగ్గర జీవో కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ మైరా బేవ్యూ రిసార్ట్స్ అంట ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైరా బేవ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అట్ కొత్త వలస విశాఖపట్నం యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-2029. ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ 39 అండి. అలాట్మెంట్ ఆఫ్ 115 acres ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 102/2 103 కొత్త వలస భీమునిపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ యాజ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కోసం 15 ఎకరాలు. కన్వెన్షన్ సెంటర్ కోసం 15 ఎకరాలు ఇస్తున్నారు. నేనేం ప్రశ్నిస్తున్నానంటే ఇప్పుడు మీరు చెప్పేయన్ని మైరా కానివ్వండి ఇవన్నీ కూడా అమరావతిలో ఎందుకు పెట్టరండి? అవును, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వస్తున్నాయి. కారణాలు ఏంటి? అమరావతి ఎందుకు రావట్లేదు అంటే అమరావతిని ఈ ప్రాజెక్టులో ఉండేవాళ్ళు కూడా, ఈ ప్రాజెక్టులు పంపించేవాళ్ళు తెచ్చేవాళ్ళు కూడా, ఈ ప్రాజెక్టులు పెట్టేవాళ్ళు కూడా అమరావతిని బిలీవ్ చేయట్లేదా, నమ్మట్లేదా? ఏం జరుగుతుంది? వైజాగ్ని ఎందుకు వెళ్తున్నారు?
వైజాగ్ నుండి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారండి? అమరావతి ఎందుకు అట్లా? రాజధాని మనకి అమరావతి కదా, అమరావతి కదా డెవలప్ అవ్వాల్సింది. అమరావతి కదా సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్తారు కదా. మరి అవును. ఇవన్నీ వస్తాయి కదా మనకి సెల్ఫ్ ఫైనాన్స్ క్రియేట్ అయ్యేది. ఈ ప్రాజెక్టులు రావాలి. ఒక్క ప్రాజెక్ట్ ఈ రోజుకి అమరావతికి రాలేదు. ఒక్క ప్రాజెక్ట్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఏదో చెప్తున్నారు కానీ మరి ఇవన్నీ ఎందుకు రావట్లేదు? ఇవన్నీ వైజాగ్ ఎందుకు పోతున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ప్రిఫర్ అంటేనేమో అందరూ హేళన చేశారు ప్రతిపక్షాలు. మరి ఈ రోజునేమో వాళ్ళదే కంటిన్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ రోజే కంటిన్యూ చేస్తున్నారు. అమరావతి ప్రాజెక్టులు ఏయి, అమరావతిలో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, అమరావతిలో ప్రజా రాజధాని ఎలా క్రియేట్ అవుద్ది, ఇక్కడ ఏమీ లేదు కదా. లేకపోగా ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ కూడా కార్మికులు లేక వెలవెలబోతుంది. 50% వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి. మా ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు, వసతులు లేవని, సరైన జీతాలు ఇవ్వట్లేదని. మొన్న మీరు అన్నారు ఇది అమరావతి దీని గురించి మాట్లాడేటప్పుడు అన్నారు మీరు, బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా తీవ్రంగా ఉద్యమం చేస్తున్నారని. ఆయన ఇప్పుడు తాజాగా ఇగో విశాఖ కొండల విధ్వంసం మీద కూడా జనసేన మాజీ నేత పర్యావరణవేత్త బొలిశెట్టి ఫైర్, విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయింది అని చెప్పి ఆయన బొలిశెట్టి గారి ఆందోళన. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముదసర్లోవ, కంబాలకొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేసే విధ్వంసం కన్నా టీడీపీ చేసే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతుంది, అంతకి డబల్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ ఋషికొండ నిర్మాణాలు చేస్తే అప్పుడు టీడీపీ నానాయాగి చేసింది, ఇప్పుడు ఋషికొండను బోడిగుండి చేస్తారంటే అప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు పవిత్రమైన సింహాచలం, ముదసర్లో కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కూడా కొట్టేస్తూ అభివృద్ధి అని చెప్తున్నారు. దీని మీద ఉద్యమించాలి అని కూడా ఆయన పిలుపునిచ్చారండి. ఈ సందర్భానికి జన సైనికులు చెప్పాలి, పవన్ కళ్యాణ్ కరెక్టా, బొలిశెట్టి గారు కరెక్టా అని. అదే అప్పుడు ఆయన పర్యావరణ మంత్రి కూడా, పర్యావరణ మంత్రి ఏమో నిద్రపోతున్నాడు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన బొలిశెట్టి గారు ఏమో నిజంగా పర్యావరణం కోసం ఫైట్ చేస్తున్నారు. పర్యావరణం పాడైపోతుందని ఫైట్ చేస్తున్నారు. హూ ఇస్ ద రియల్ లీడర్? అసలు యాక్చువల్గా పాపం ఆయన పర్యావరణానికి ఏదో చాలా పెద్ద పీట వేస్తాడని రాజేంద్ర సింగ్ ఏదో చెప్తూ ఉంటారండి. ఆయన ఒక పర్యావరణవేత్త గురించి చెప్తూ ఉంటారు ఆయన బొలిశెట్టి గారు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఊహించేసుకుని ఆ పార్టీలో చేరాడు పాపం ఆయన. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో రాకముందు పర్యావరణం మీద చాలా ఫైట్ చేసిన వ్యక్తి పెద్ద ఆయన బొలిశెట్టి గారు. ఆ మంచి కార్యక్రమాలు చేస్తాడు ఆయన. ఎటొచ్చి ఆయన జనసేన పార్టీకి వచ్చిన తర్వాత ఆయన నోరు నొక్కేసేసారు. సో ఓపిక పెట్టినంతకాలం పట్టాడు, పట్టలేక బయటకు వచ్చి మనకి తనకి నచ్చింది మంచి పనులు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమానం చెప్పాలి. పర్యావరణ మంత్రిగా ఉన్న మీరు, మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పెద్ద ఆయన బొలిశెట్టి ఆయన గారు ఈ విధంగా నిజాయితీగా రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేస్తుంటే మీరెందుకు మాట్లాడరు, మీరెందుకు కామెంట్ చేయరు? పర్యావరణ పాడు చేస్తుంటే అదే పర్యావరణాన్ని బాగు చేయడానికి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయనే యుద్ధం చేస్తుంటే మీరు ఎవరికి సపోర్టు? రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్న బొలిశెట్టి గారికి సపోర్టా? లేదు, రాష్ట్ర ప్రయోజనం నాకు అవసరం లేదు, ఏమైపోయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయటం నా డ్యూటీ అని మీరు కామ్గా ఉంటారా? ఇప్పుడు నిర్ణయం చెప్పాలి ఈ పర్యాటక శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన. ఫస్ట్ చెగువేర అయిపోయింది, తర్వాత పర్యావరణవేత్త కింద చాలా ప్రవచనాలు చెప్పారు ఆయన, అదే అయిపోయింది. తర్వాత ఇప్పుడేమో సనాతన, ఇంకా తాజాగా కూడా సనాతనం వదలట్లేదండి. మళ్ళీ నిన్నంతా కూడా సనాతన గోలే, అదేదో ఆత్మీయ సమావేశంలో. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏదన్నా తెలుగుదేశానికో బీజేపీకో ఏదన్నా ప్రమాదం ఉంది, బ్యాడ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈయన బయటకు వస్తాడు గబుక్కుని. బయటకు వచ్చేసి ఏదో చేస్తారు, దాన్ని డైవర్ట్ చేస్తారు. అదే ఇప్పుడు అదే చాలా తెలివిగా చూసారా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన రోజు ఈయన ఆత్మీయ సమావేశం పెట్టి ఒక డైవర్షన్ ఇదనమాట. మొత్తం మీడియా అటెన్షన్ అంతా అటు వెళ్ళిపోద్ది కదా. అవునండి, అవును. ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈయన ఒక సినిమా ఆర్టిస్ట్ కాబట్టి ఈ పార్టీ వాళ్ళు, ఈ బీజేపీ తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో ఈయన్ని పావుగా వాడుకుంటున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈయన బయటకు తీసుకొస్తా ఉంటారు. ఏది వినాయకుడు పాలు తాగాడు అని చెప్పేసి అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం చెట్ల కింద కూర్చొని. అలాగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈయన తీసుకొని పెట్టేస్తారు. ఈ జన సైనికులు గుడ్డిగా ఆయన ఫాలో అయినంత కాలం ఆయన ఆటలు సాగుతాయండి. ఇప్పుడే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు, ఆయన ఫాలో అవటం తగ్గించేశారు. సో దాంతో పిట్ట కథలు చెప్తున్నాడు ఆయన. మరి అసలు ఇంత పెద్ద పెద్ద సమస్యలు పెట్టుకుని పిట్ట కథలు చెప్తున్నాడు. వినాయక మండపాల్లో మీరు ఇది సినిమా పాటలు పెడుతున్నారు, అది ఇది అని. ఏంటో అసలు అసలు టాపిక్ అవసరమే ఏమన్నా ఇప్పుడు? కాదండి, రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎంత భయంకరంగా పరిస్థితి ఉంది, ప్రజల
ధన ప్రాణ నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, జీవనం ఎంత కష్టమైపోయింది ప్రజలకి, వీటి మీద మాట్లాడ్డాయన. వీటి మీద అవగాహన లేదు. అదేమంటే నాకు అనుభవం లేదంట. అనుభవం లేనప్పుడు రాజకీయాల్లో ఎందుకు వచ్చావు, నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు, ఎవడు పెట్టమన్నాడు, ఎవడు కంటెస్ట్ చేయమన్నాడు, ఎవడు ముఖ్యమంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోమన్నాడు, నీకు అనుభవం లేదు కూర్చో. పక్కన తమిళనాడులో విజయ్ గారిని చూసి నేర్చుకో. ఆయనకు అనుభవం ఉందా, కనీసం ఆయనకు వార్డు కౌన్సిలర్ కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఎంత ప్రజారాజ్యంగా పరిపాలిస్తున్నాడు చూడండి. మళ్ళీ పథకాలండి మొత్తం అందరికి, ఆ పథకాలన్నీ కూడా ఇప్పటికి ఇంకా ఇక్కడ సూపర్ 6 గతి లేదు. ఆయన వచ్చిన 3వ రోజే ఇంకా ఏదో కాళ్ళ పారాణి కూడా ఆరలేదంటారు కదా, అలాగా 3వ రోజే మొత్తం నిన్న అందరికి, వృద్ధులకి, వాళ్ళకి, వీళ్ళకి, ఆడపడుచులకి, అందరికి, ఆడబిడ్డలకి ప్రకటించేస్తున్నాడు అప్పుడే అన్ని 2000 రూపాయలు ఎంతో. ఇది ఒకటండి, ఇక్కడ కావాల్సిన అనుభవం కాదు, మనసు ఉండాలి. మార్గాలు ఉంటాయి. అవును, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఎందుకు అనుభవం ఎవరికి, దేనికి పనికిరాని అనుభవాలు, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడలేని అనుభవాలు నీకు అవసరమా? నువ్వు 14 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, ఇంతవరకు నీకు ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు ఏదో సపోర్ట్ తో, వేరే పార్టీల సపోర్ట్ తో. పోనీ దానికన్నా ఏమైనా చేయగలుగుతున్నావు? నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు, ఇంకా 3 దఫాలు నేను చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఉంచుతాను. నువ్వెందుకు మరి? ఇంకా చంద్రబాబు గారు అంటారులే, మీరు వెళ్ళిపోండి, అవసరం లేదు. నిన్ను నమ్ముకుని జన సైనికులందరూ ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే, జలజీవన్ మిషన్ అని చెప్పి బోర్డు నిధులు తీసుకొచ్చేసిన కేంద్రం నుంచి అన్నారు కదండి. వాళ్ళంతా పాపం RWS వాళ్ళంతా కాంట్రాక్టర్లు. చూసాక మొన్న కూడా మనం డిస్కస్ చేసినట్టున్నాం. పాపం జనసేన ఆఫీస్ ముందు ఘోరంగా ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ బకాయిలన్నీ తీర్చలేదండి. సో నేనేమంటానంటే, ఇవాళ జరుగుతుంది అక్కడ అంత విధ్వంసం. ఎవరికి నచ్చింది వాళ్ళు 99 పైసలకి అమ్మేసుకుంటున్నారు, నచ్చిన చోట నచ్చిన వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్లకి బినాములకి ఇచ్చేస్తున్నారు. రాష్ట్రం ఏమన్నా పోనీ, నెక్స్ట్ ఉంటామో లేదో తెలియదు, అందుకే దొరికిన వరకు దోచేసుకుంటున్నారు, పంచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు. ఈ రాబోయే రోజుల్లో ఎంత పరిస్థితి గడ్డుకరంగా ఉంటుందో చూడండి. ఈ రోజున ప్రధానమంత్రి గారు వచ్చేసి ఫ్యూయల్ సేవ్ చేయండి, ఆదా చేయండి పెట్రోల్, ఏం చెప్తున్నారు? ఎవరు ఆదా చేయాలండి? ప్రజలు ఆదా చేయాలా, మంత్రులు ఆదా చేయాలా? విమానాలు, హెలికాప్టర్లు ఎక్కి తిరిగేది ఎవరండి? అదొకట. ఇప్పుడు చిన్న ఇది కూడా గుర్తొచ్చింది, ఈ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలనంటే ఎంత దుబారా చేశారు చూడండి. ఈయన చాలా అట్టహాసంగా కర్ణాటక వెళ్ళి ఆ కుంకి ఏనుగులను తీసుకొచ్చింది. ఇక్కడ ఏనుగుల మందని కంట్రోల్ చేయడానికి కుంకి ఏనుగులు తీసుకొస్తే అట్లా మేపలేక, దాంట్లో ఒకటి గుడ్డిదంట, ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది అంట. పాపం ఇప్పుడు దాన్ని అటవీ శాఖ అధికారులు అట్లా మేపలేక కర్ణాటక వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అర్జీ పెట్టుకున్నారంట, బాబు మీ ఏనుగులు మీరు తీసుకెళ్ళిపోండి, మేపలేక చచ్చిపోతాం అని. చూడండి, అనుభవం లేని వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోద్ది అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. అనుభవం ఉన్నా లేకపోయినా మనసు ఉండాలండి, మంచి చేయాలి ప్రజలకి అనే మనసు ఉంటే మంచి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు పరిపాలన చేయొచ్చు. తమిళనాడులో విజయ్ గారు చేయట్లేదా? అద్భుతంగా చేస్తున్నాడు. వచ్చి వారం 10 రోజులు అవ్వలేదు, ఎంతమంది మెచ్చుకున్నారు ఆయన పరిపాలన. ఉన్న మద్యం బాటిల్స్, మద్యం దుకాణాలన్నీ దగ్గర స్కూల్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, కాలేజీల దగ్గర, దేవాలయాల దగ్గర తీసేశాడు. మీరేం చేస్తారండి? ఇంటింటికి బెల్ట్ షాపులు ఇచ్చారు. మద్యం మాకు వద్దు బాబోయే అని ఆడవాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళ మీద కేసులు రాస్తున్నారు, తప్పుడు కేసులు, అరెస్టులు చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళ పరిపాలనకి మీ పరిపాలనకి ఎంత తేడా ఉంది, సిగ్గు తెచ్చుకోవాలి మన పక్క రాష్ట్రాన్ని చూసి. మీకన్నా వయసులో చిన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎంత మంచి పనులు చేస్తారు అంటే, మనసు ఉంటే మంచి పనులు జరుగుతాయి. మీకు మనసు లేదు, ఏదో వంకలు చెప్తున్నారు. ఈ ఎక్కడ అసమ్మతి వచ్చిన ప్రతిసారి సనాతన అని చెప్పి రంగు బట్టలు వేసుకుని బయటకు వచ్చేసేసి మెట్లు కడిగేస్తారు, రోడ్లు కడిగేస్తారు. వాట్ ఈస్ దిస్ అండి? అసలు వీళ్ళ అధికారంలోకి వచ్చినాకే మొత్తం ఘోరాలనే జరిగినాయి. మతాల్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అంతకుముందు ఇట్లాంటి విచ్చలవిడితనం లేదు, ఇన్ని ఘోరాలు లేవు, ఇన్ని నేరాలు లేవు ఈ మతానికి సంబంధించి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా రేపేరు. అందరూ బాయి అని అందరూ అన్ని మంది. సో ఇది లౌకిక రాజ్యం అండి, అన్ని మతాలు కలిసి ఉంటాయి. వీళ్ళకదే చుచ్చులు పెడుతున్నారు ప్రజల మధ్యలో. ఇదంతా అన్యాయం సార్. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఈ విధంగా మత రాజ్యంగా తయారు చేస్తారండి. సార్ ఒకసారి ఆ వైజాగ్ మ్యాటర్ను ఒకసారి కంక్లూడ్ చేయండి సార్. ఏది మన గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలెడితే ఒకసారి అన్ని కూడా ఒక రివ్యూ లాగా. సార్ ఒక్క గీతం కాదు సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గీతంకి అన్యాయంగా ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ లో ఉంటే దాన్ని వీళ్ళు మాకు ఇప్పించండి అని చెప్పేసి బేతమ్మలు పెడితే వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. ఋషికొండ అప్పుడు తెస్తేనో దాన్ని గందరగోళం చేశారు. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఈ మాల్ ఒకటి పెడుతున్నారు, ఈ మాల్లోనే దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ దాకా ఎందుకు సార్? విజయవాడ పాత బస్ స్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఎంత తక్కువ ధరకి ఇచ్చేసారో మనం చూసాము. అన్ని పార్టీలు గోల చేస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కసారి వీళ్ళు తీసుకున్న పాలసీని వెనక్కి తీసుకున్నారంటే వీళ్ళు చేసే ఎన్ని తప్పే కదా, ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. అన్ని ఇప్పుడు
వైజాగ్ లో జరిగేది కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా ఈ విధంగా జరుగుతుంది. ఆ మాల్స్ కానివ్వండి, సింహాచలం కొండల్లో ఈ డేటా సెంటర్ కానివ్వండి, విజయవాడలో బస్ స్టాండ్ లూలు మాల్కి అప్పచెప్పడం కానివ్వండి, ఒకటి కాదు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుంది మనకి. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధ్వంసం పర్యావరణాన్ని మొత్తం మట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, మొత్తం అమ్మేస్తున్నారు. వీళ్ళు బస్ స్టాండ్లు అమ్ముకుంటున్నారు, స్థలాలు అమ్ముకుంటున్నారు, కొండలు అమ్ముకుంటున్నారు, కారిడార్లు అమ్ముకుంటున్నారు, సముద్ర పక్కన స్థలం మొత్తం అదేదో భారత సినిమా అస్సలు ఎవరికి దోసిందో అది అమ్మేసుకున్నారు, మొక్కలు చేసుకొని. దీన్ని ఎవరో ఎలా ఆపాలన్నది ప్రజలే తెలుసుకోవాలి. ఇక ఇంత గౌరవమా, ఇంత అన్యాయమా? పక్క రాష్ట్రాన్ని చూసేనా మనం బుద్ధి తెచ్చుకోవాలి సార్. ఎక్కడ వీళ్ళు చేసిన విధ్వంసం ఎక్కడ కనీసం గ్రామాల్లో కూడా చెరువుల్లో మట్టి కూడా చేసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.